నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ సగటుతో పోలిస్తే జీఎస్డీపీ తలసరి ఆదాయ వృద్ధి రేటులో ముందంజ. రాష్ట్రం స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందన్న సామాజిక ఆర్థిక ముఖచిత్రం. కేంద్రం నుంచి తగిన తోడ్పాటు లేదంటూనే మరోసారి ఆశావహ బడ్జెట్. గ్యారంటీలు సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ రుసుములపై రాయితీ ఇచ్చిన మందకొడిగా ఫీజు చెల్లింపులు. సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్న యంత్రాంగం. చిన్నారులను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్. 12 మందిని రక్షించిన రాచకొండ పోలీసులు. కీలక సూత్రధారి కోసం గాలింపు. ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులపై పోలీసుల ఉక్కుపాదం. శంభు కనౌరి సరిహద్దుల్లో నిరసన శిబిరాలు జేసీబీతో తొలగింపు. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందారు. పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద ఆగి ఉన్న బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. విజయనగరం నుంచి తీర్థయాత్రలకు సుమారు 40 మంది భక్తులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. షిరిడి నుంచి శ్రీశైలం వెళ్తూ కాలకృత్యాల కోసం నిలిపిన బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మీరే డ్రైవర్ వెళ్ళిపోతామా? కామారెడ్డి జిల్లా గాంధారిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు 2 కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ రవికుమార్ మృతి చెందగా మరో కానిస్టేబుల్ సుభాష్ కు గాయాలయ్యాయి. అర్ధరాత్రి రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా ప్రమాదం జరిగింది. రవికుమార్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 11 మందికి పోలీసులు నోటీసులు ఇవ్వగా కొందరు విచారణకు హాజరవ్వడానికి సమయం కోరారు. మరికొందరు తాము ఇక మీదట యాప్స్ కు ప్రచారం చేయమని చెప్పారు. పోలీసుల దర్యాప్తు ప్రక్రియను మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్లపై పోలీసుల ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది అంటే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందుకు సంబంధించి వారికి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కాసులకు కకృతి పడి మోసపూరిత యాప్లను ప్రచారం చేస్తే కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కేసుల భయంతో కొందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికే దిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము ఇక మీదట బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయమని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సూచించిన పరిస్థితి. అయితే దీనిపై ఈడీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి తద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా అయితే ఎవరైతే లాభాలు పొందారో వారందరిపై కూడా ఈడీ దృష్టి సారించింది. వారి బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ పరిశీలిస్తున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు
నమోదు చేసిన కేసు వివరాలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది. ఈ కేసు మొత్తంగా ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా బెట్టింగ్ అనేది కొనసాగిందని దానిపై ఈడీ దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఈడీ భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు, హవాలా ద్వారా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే గత 2 రోజుల కిందట ఇద్దరిని విచారించిన పంజాగుట్ట పోలీసులు తాజాగా నిన్న కూడా మరో ఇద్దరిని విచారించినట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారో అతను పోలీసు దుస్తుల్లో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని నిన్న విచారించారు. అదేవిధంగా మరికొంతమందిని కూడా ఇప్పటికే విచారించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు లోతుగా ఈ కేసునైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు బాధితులు ఎవరైనా ఉంటే, బెట్టింగ్ యాప్ల బాధితులు ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఉంటే మాత్రం మరి పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. అయితే మొత్తంగా అయితే 11 మందిపై అయితే కేసులు నమోదు చేశారు. వారందరినీ కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు చెబుతున్న పరిస్థితి. వీరిలో కొందరు విచారణ కాగా మరికొందరు విచారణకు వస్తాము, మరి తమకు కొంత సమయం కావాలని ఇప్పటికే పోలీసులను కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వేచి చూడాలి. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, కొంతమంది నటులు కావచ్చు, అంటే నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం అయితే వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కొందరిని విచారించిన పోలీసులు మరికొందరిపై అయితే వారి కదలికలపై నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే వీరందరినీ కూడా విచారిస్తామని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యంగ్ ఇండియా పాఠశాలలు గేమ్ చేంజర్గా మారతాయని రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది. సర్కారు నిర్ణయంతో ఎక్కువ మంది ప్రభుత్వ బడుల్లో చేరతారని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మరిన్ని ఎంబీబీఎస్, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,71,00,000 వాహనాలు ఉండగా మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా, కేరళ, హర్యానా తర్వాత 4వ స్థానంలో తెలంగాణ నిలిచిందని తేల్చింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు పేర్కొంది. ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 19.40 లక్షల విద్యార్థులు ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం 36.35 లక్షల మంది చదువుతున్నారు. వరుసగా 36.35% ఉంది. ఆ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని నెలకొల్పుతోంది. ఆ పాఠశాలలు ఉన్నత స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తాయి. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ సంస్థల్లో చేరతారని సామాజిక ఆర్థిక నివేదిక 2025 పేర్కొంది. సర్కారీ బడుల్లో విద్యార్థుల శాతం పెంచేందుకు ఆ పాఠశాలలు గేమ్ చేంజర్గా మారతాయని భావిస్తోంది. ఈ మేరకు గత ఆర్థిక విద్యా సంవత్సరాల ఆధారంగా ఆ నివేదిక పలు అంశాలు వెల్లడించింది. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వం సింగపూర్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా నైపుణ్య విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది. రాష్ట్రంలో నిరక్షరాస్యులున్న 40 లక్షల మందిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రభుత్వం వయోజన విద్యాశాఖ ద్వారా కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వాటిల్లో ప్రస్తుత విద్యా సంవత్సరమే 8 అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కొడంగల్ ప్రభుత్వ వైద్యశాలతో పాటు హెల్త్ సైన్స్ కళాశాల ప్రారంభమవుతుంది. ఈ విద్యా సంవత్సరం 53 పీజీ సీట్లు కొత్తగా చేరాయని నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది 83 బ్రాడ్ స్పెషాలిటీ, 20 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ కు దరఖాస్తు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య రంగంలో నిపుణులు తయారు చేసుకునేందుకు వీలవుతుందని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 వెల్లడించింది. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం అమల్లో మెదక్, ఆదిలాబాద్, వనపర్తి మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అదే సమయంలో జగిత్యాల, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మౌలిక వసతులపై ఆర్థిక, సామాజిక నివేదిక పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఇంకా 5.08 లక్షల ఆటోలుంటే
11,657 ఈ-రిక్షాలు నడుస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా, కేరళ, హర్యానా తర్వాత 4వ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ప్రయాణికుల వృద్ధి 14.56% ఉంది. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో విమానాశ్రయాల్ని ఏర్పాటు చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాల్ని సంపూర్ణ సౌర గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో చిన్న కమతాలు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి పెరిగింది. పశుగణన ప్రకారం దేశంలోని గొర్రెల జనాభాలో తెలంగాణలోని 25.67% ఉన్నాయి. దేశవ్యాప్తంగా పశువుల్లో 6.09% తెలంగాణలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. ఆ 2 జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కన్నా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. వికారాబాద్లో అతి తక్కువ తలసరి ఆదాయం నమోదైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, మేడ్చల్, సిద్దిపేట, గద్వాల, వనపర్తిలో నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో, ఆ తర్వాత కొత్తగూడెంలో నమోదయ్యాయి. గ్రామీణ సామాజిక జీవిత సారాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ SPM-RM పథకంలో తెలంగాణ 91.87%తో 4వ స్థానంలో నిలిచింది. తమిళనాడు మొదటి స్థానంలో, ఆ తర్వాత మిజోరం, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. రాష్ట్రం స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందని సామాజిక ఆర్థిక ముఖచిత్రం తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే జీఎస్డీపీ తలసరి ఆదాయ వృద్ధి రేటులో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. జిల్లాల మధ్య వ్యత్యాసం బాగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పటికీ 42% వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సొంత పన్నుల రాబడిలో అగ్రస్థానంలో ఉన్న విద్య, వైద్య రంగాలపై చేస్తున్న ఖర్చు చాలా తక్కువగానే ఉంది. రాష్ట్రానికి అప్పులు భారంగా పరిణమించాయని వివిధ చర్యల ద్వారా ఆర్థిక పరిపుష్టిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రణాళిక శాఖ విడుదల చేసిన 2025 సామాజిక ఆర్థిక ముఖచిత్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చెందిన గణాంకాలు పొందుపరిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16,12,579 కోట్లుగా అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే 10.1% వృద్ధి రేటు నమోదైందని తెలిపింది. ఇదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.9% ఉన్నట్లు పేర్కొంది. ఐటీ రంగంలో బలమైన పురోగతి, పరిశ్రమలు, సాంకేతికతకు బడ్జెట్ కేటాయింపులు, వ్యవసాయ రంగంలో తీసుకున్న క్రియాశీలక చర్యల వల్ల వృద్ధి రేటు పెరిగినట్లు పేర్కొంది. 2024-25లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలుగా కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువగా ఉంది. తయారీ, నిర్మాణ రంగ వృద్ధి మాత్రం జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. సేవా రంగంలోనూ రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. గత ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు ద్రవ్యోల్బణ రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువగా ఉందని తెలిపింది. 2023-24 లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో పనిచేసే వారి శాతం 68.7% కాగా జాతీయ సగటు 64.03%గా ఉంది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వారిలో నిరుద్యోగ రేటు జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 42.7% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడ్డారు. తయారీ, నిర్మాణ రంగం 22.5%, సేవా రంగంలో 34.8% మంది పనిచేస్తున్నారు. రెవెన్యూ రాబడులను సొంత పన్నుల ద్వారా సమకూర్చుకునే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 88% రాబడిని పన్నుల ద్వారా సమీకరించుకుంది. 2024-25 మొదటి 3 త్రైమాసికాల్లో పన్నుల ద్వారా 86,133 కోట్లు ఖజానాకు చేరాయి. గతేడాదితో పోలిస్తే చాలా స్థిరంగా వృద్ధి ఉందని పేర్కొంది. విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం స్వల్పంగానే ఉందని వివరించింది. రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపుల శాతం రాష్ట్రంలో 14.2గా ఉంది. జాతీయ సగటు 12.7 కంటే ఇది ఎక్కువ. రాష్ట్రంపై రుణభారం 2014-15 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని, బడ్జెట్ వెలుపల తీసుకున్న అప్పులతో భారం మరింతగా పెరిగిందని పేర్కొంది. రుణభారాన్ని తగ్గించుకునేందుకు, అప్పు చెల్లించే గడువు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇక నుంచి బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుని ప్రభుత్వం చెల్లించేలా అప్పులు చేయరాదని నిర్ణయించినట్లు పేర్కొంది. కేవలం ఆదాయం ఉండి అప్పులు తీర్చుకునే కార్పొరేషన్లకు మాత్రమే రుణాలకి గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఆర్థిక వనరుల పెంపు కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలిపింది. జీఎస్టీ, అమ్మకం పన్ను వసూళ్ల కోసం డిజిటల్ సదుపాయాలు మెరుగుపరుచుకోవడం, కొత్తగా ఆదాయం పెంపు మార్గాలు అన్వేషించడంపై దృష్టి సారిస్తామని వివరించింది. వృద్ధి ఎక్కువగా ఉండే అభివృద్ధి, మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థిక పరిపుష్టతలను పటిష్టపరుచుకోవడం, జీడీపీలో అప్పుల శాతాన్ని తగ్గించుకునే చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దున్నపోతుకు పాలు పిండినట్లుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అట్టహాసంగా ప్రకటించిన గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందన్నారు. అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో పరనింద, ఆత్మహత్య తప్ప ఏం లేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలకు సామాజిక న్యాయం జరగలేదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మండలి మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తంగా చేశారని ఆరోపించారు. ఇది తిరోగమన బడ్జెట్ అని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాల చిట్టా చదివారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు 14 బడ్జెట్లను పూర్తి చేసుకున్నారు. మొదట ఆర్థిక శాఖ కార్యదర్శిగా, తర్వాత ముఖ్య కార్యదర్శిగా, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 ఓటాన్ అకౌంట్లు సహా మొత్తం 14 బడ్జెట్లను ఆయన రూపొందించారు. 14 పద్దులు రూపొందించిన రామకృష్ణారావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన బడ్జెట్ను చాలా బాగా తీసుకొచ్చారని సీఎం, మంత్రులు రామకృష్ణారావును అభినందించారు. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్ రుసుములపై 25% రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లింపుల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది. ప్రతి మున్సిపాలిటీలో వేలల్లో దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఫీజు చెల్లిస్తున్న వారి సంఖ్య 100లోనే ఉంటుంది. ఆ ప్రక్రియలో నెలకొన్న జాప్యం, గందరగోళం అపరిస్థితికి కారణమవుతోంది. మొబైల్ నెంబర్లు మారడం, 2020 నాటి రసీదులు అందుబాటులో లేకపోవడం సహా అధికారుల స్థాయిలో రుసుముల నిర్ధారణ ఆగిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై కథనం. ఇళ్ల స్థలాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని వినియోగించుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల్లో దరఖాస్తులు రాగా ఫీజు చెల్లించినవి వేలల్లోనే ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫీజు చెల్లించాలంటే 2020లో ఏ మొబైల్ నెంబర్తో ఎల్ఆర్ఎస్ చెల్లించారో అది తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా మంది ఫోన్ నంబర్లు మార్చేశారు. మొబైల్ నెంబర్ మారినా దరఖాస్తు నంబర్లు, దస్త్రాల వివరాలు సమర్పిస్తే అనుసంధానం చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మందికి ఆ విషయంపై అవగాహన ఉండట్లేదు. ఫీజు చెల్లిద్దామని కార్యాలయానికొస్తే L1, L2 పెండింగ్ అని చెల్లించాల్సిన ఫీజు చూపట్లేదు. ఫీజు నిర్ణయించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సమయం పడుతోంది. అందుకు అలాంటి ఇంటి యజమానులు 25% రాయితీపై ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న లేఅవుట్లు, నిషేధిత జాబితాలో ఉన్నవి క్రమబద్దీకరించారు. అలాంటివి ఏం లేకపోయినా ఫీజు పెండింగ్లో ఉండడంతో జనం అసహనానికి గురవుతున్నారు. కొందరు ఫీజులు చూస్తే -1000, 2000 చూపుతోంది. అలాంటి వారు ఎంత డబ్బు చెల్లించాలో తెలియట్లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక ఆ దిశగా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. 200 గజాల ప్లాట్ ఉంది. 2020లో నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసిన 1000 రూపీస్ పే చేశాను. ఈరోజు 25% తగ్గిస్తాము ట్యాక్స్ అని చెప్పినాను. దానికోసం వస్తే ఇంకా పెండింగ్లో ఉంది అంటున్నారు. ఓటీపీ చూసినారు కానీ ఇంకా క్లియరెన్స్కి రాలే. మరి ఎప్పుడు వస్తుందంటే కూడా దానికి సమాధానం లేదు. మరి ఎప్పుడు రావాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, మాకు ఎప్పుడు పే చేయాలి, మాకు అర్థం కావట్లేదు. ఎల్ఆర్ఎస్ ఫామ్ ఖచ్చితంగా కావాలంట. అదర్వైజ్ ఆయన ఫోన్ నెంబర్ ఏదైతుందో అది తీసుకొని రమ్మని చెప్తున్నారు. అయితే నెంబర్ అయితే పోయింది. ఎల్ఆర్ఎస్ కట్టాము, ఇంటికాడ ఉంది అది. కానీ ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పి మాకు తెలియదు, ఖచ్చితంగా తేవాలని చెప్పి. ఫోన్ నెంబర్ లేకున్నా కూడా కొన్ని అప్లికేషన్స్ వస్తాయి కదా, ఆ విధంగా వస్తాయనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చినాక లేదు, కంపల్సరీ ఫామ్ తీసుకురావని చెప్తున్నారు. టీమ్ అయితే ఓకే, బెటర్. అంటే కొంచెం మనవే సేఫ్ అవుతాయి కదా, అంటే ఏమున్న డాక్యుమెంట్స్ కానీ భూమి కానీ మన సేఫ్ అవుతాయి కాబట్టి స్కీమ్ అయితే బెటర్ ఒక రకంగా.
జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 24,444 దరఖాస్తులు రాగా 7,321కే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతించారు. 18,500 వరకు దరఖాస్తులు ఇప్పటికీ L1, L2 అధికారుల వద్దే పెండింగ్లో ఉన్నాయి. అనుమతించిన 7,000 మందిలో ఈ నెల 17 నాటికి ఫీజులు చెల్లించింది కేవలం 550 మందే. 347 దరఖాస్తుల్లో షార్ట్ ఫాల్ రాగా 18 దరఖాస్తుల్ని నిరాకరించారు. వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలు కలిపి 48,250 దరఖాస్తులు అందాయి. నెలాఖరులోగా రుసుం చెల్లిస్తే 50 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఫీజు చెల్లించిన వాళ్ల సంఖ్య 1000 దాటలేదు. 5 జిల్లాల్లోనూ అదే పరిస్థితి. వచ్చిన ప్రతి ఒక్కరికి సమగ్ర సమాచారం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 2020లో చేసిన దరఖాస్తు నెంబర్, అప్పటి మొబైల్ నెంబర్ లేదంటే సరైన దస్త్రాలు తీసుకొస్తే రుసుము ఎంతో చెప్పడం సహా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అమౌంట్ రాకపోతే మనకు పెండింగ్ అన్న చూపిస్తుంది, షార్ట్ ఫాల్ అన్న చూపిస్తుంది, లేదంటే L2 అన్న చూపిస్తుంది సార్. L1 అంటే ఏమో మేము సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అప్పటికప్పుడే మేము వాట్సాప్ చేసేస్తున్నాం సార్ వాళ్ళకు. వాళ్ళు అక్కడనే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు L2లో ఉంటే మాత్రం సార్ వాళ్ళకి చెప్తాం కాబట్టి ఈ లిస్ట్ తీసుకొని వాళ్ళు అప్పటికప్పుడే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఒకవేళ షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి, షార్ట్ ఫాల్ వస్తే దాంట్లో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయమని చెప్పిస్తున్నాం సార్. మొబైల్ నెంబర్ లేకున్నా పర్వాలేదు సార్, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే మేము దాంతో చేంజ్ చేసుకుంటాం సార్. ఒకవేళ మీరు ఇప్పుడే 14% ఛార్జెస్ కట్టుకున్నారనుకోండి, అప్పుడు 100% కట్టుకోవడం కన్నా ఇప్పుడు 25% రిబేట్ ఉన్నది, ఇప్పుడే మీకు బెనిఫిట్లో ఉంటుంది అని చెప్తున్నాము. అన్ని చెప్పి పంపిస్తున్నాం. పే చేస్తే వాళ్ళ ఇష్టం. కొంచెం లేట్ అయిందంటే వాళ్ళకి నష్టం. ఎల్ఆర్ఎస్లో పేమెంట్ అప్పుడు చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ అంటే ఈజీ. మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం సార్. సపోజ్ లేకపోతే మొబైల్ చేంజ్ కూడా చేస్తున్నాం. దాన్ని చేయనీకే రాదు. మొబైల్ లేకపోతే ఓటీపీ వస్తేనే మేము చేంజ్ చేయగలుగుతున్నాం. అది లేకపోతే వేస్ట్. వేరే మొబైల్ చేస్తున్నాం. వాళ్ళది మళ్ళీ ఇంకో మొబైల్ ఉంటుంది కదా సార్, తీసుకోవచ్చు, చేయొచ్చు. లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకురావాలి. దాన్ని బట్టి చూడగలుగుతాం. రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ చెల్లించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిబంధన పెట్టినా చెల్లించేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు. ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎలాగూ చెల్లిస్తాం కాబట్టి ఇప్పుడే అదనంగా డబ్బులు ఎందుకు చెల్లించాలని అధికారులతో వాదనకు దిగుతున్నారు. మార్చి 31 వరకే గడువు ఉండడంతో అనుమతులు రాని వాళ్లు, అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నవాళ్లు సమయం చాలదని కంగారు పడుతున్నారు. ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించేలా అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి రోజువారీ దినచర్యను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వంటగది, స్టోర్ రూంలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలని తెలిపారు. పిల్లలకు పరీక్షల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందించారు. పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్దం చేస్తోంది. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడాన్ని కేంద్ర ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొననుంది. 1-2 రోజుల్లో సబర్వాల్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలున్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం సైతం ఉంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 రూపాయల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు 61 లక్షలు తీసుకోవడాన్ని కేంద్ర ఏజీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య చెప్పారు. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ, విశ్లేషణ జరిపించామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని వీసీ వెల్లడించారు. చిన్నారులను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ఘరానా ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని చిన్నపిల్లలను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠా నుంచి దాదాపు 12 మందిని రక్షించారు. వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చనున్నారు. మలక్పేటకు చెందిన సోము, అమూల్య ముఠాలో కీలకంగా వ్యవహరించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మహారాష్టకు చెందిన భీమ్రావ్ వాసనిక్, కొత్తపేట వాసి కార్తీక్, ఘాన్సీ బజార్ వాసి సాజన్ అగర్వాల్తో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాయ్పూర్లలో ఆడపిల్లలను 2 లక్షలు, మగపిల్లలను 4 లక్షలకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అమూల్య తప్ప మిగతా నిందితులంతా దళారులుగా ఉన్నట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. పిల్లలను దత్తత తీసుకునేవారు న్యాయబద్ధంగా తీసుకోవాల్సి ఉంటుందని సిపి సుధీర్ బాబు వెల్లడించారు.